ప్రేయర్ చేసుకుని చెప్పలేపు. పరిశుద్ధుడా విమోచకుడని పరిశుద్ధ నామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతో మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినకు మమ్మల్ని బలపరుస్తున్నది కొందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 13వ అధ్యాయం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధానులు ద్వారములలో ప్రవేశించుటకు చెట్టు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. 3వ వచనం చదువుతావా? ప్రతిష్ఠులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా కోపము తిప్పుకున్న వలనని నా పరాక్రమశాలను రప్పించి ఉన్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిచి ఉన్నాను. బహుజనులు ఘోషవలే కొండలలో జనసమూహములు వలన కలుగు శబ్దం వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దం వినుడి. సైన్యములకు అధిపతిగా యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమంగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశం నుండి ఆకాశం దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా ఆధీనము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయం వలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అంచేత బాహులన్నీయు దుర్బలులగుదురు, ప్రతివాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నందురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదనలు పడు దాని వలె వారు వేదన పడెదరు. ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపచేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోనూ అది వచ్చుచున్నది. 10. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాష్ట్రమును తమ వెలుగు ప్రకాశించనీయకుము. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపబడడు. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషములను బట్టి నేను వారిని క్షీణింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మన్నించెదను. బలాత్కారం గల గర్వమును అణిచివేసేదను. బంగారం కంటే మనుషులను, ఓపీర్లు దేశపు సువర్ణము కంటే నరులను ఆదరణగా ఉండజేయదను. సైన్యములకు అధిపతిగా యెహోవా ఉగ్రతను ఆయన కోపాగ్ని దినములో ఆకాశము అడుగుచున్నట్లు భూమి తన స్థానమును తప్పించినట్లు నేను చూసేదను. అప్పుడు తరమబడుచున్న జింక వలెను, పోగు చేయని గొర్రెల వలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోదురు. పట్టబడిన ప్రతివాడును కత్తివాత కోల్దురు, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కోల్దురు. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడుదురు. వారి మీద పడుటకు నేను మదీయులను రేపెదను. మీరు వెండిని లక్ష్యం చేయరు,
సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి ఏండ్లు యవనస్తులను నలగొట్టును, గర్వఫలమందు వారిని జాలిపడుదురు. పిల్లలను చూసి కరుణింపరు. అప్పుడు రాజ్యమునకు భూషణమునకు కాల్దీయులకు అతిశయాస్పదముగాను మహత్యముగా గల బబులోనులో దేవుడు పాడు చేసిన సొదొమను గోమెరుల వలెనగును. అది సూర్యెన్నడును నివాస స్థలముగాను నుండదు. తరతరములు దానిలో ఎవడును కాపురముండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు. గొర్రెపి కాపర్లు తమ మందలను అక్కడ పరుండనీయడు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇళ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, ఉన్న మేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరుల్లో నక్కలను, వారి సుఖ నివాస మందిరములలో అడవి కుక్కలను మొరలెడును. ఆ దేశమునకు కాలము సమీపించుచున్నది, దాని దినములు సంకుచితములు. అంటే దేవుడు వచ్చే ఉకృత దినంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దేవుడు వచ్చే సమీపం రాకట్లో ఇంకా మరి ఇవన్నీ భయంకరంగా ఎవరు మరి చిన్నపిల్లల్ని కనికరించరు, తన భార్యలను చెరిపివేయబడుదురు. మరి ఎన్ని ప్రసవ వేదనకి గుర్తుగా యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడుతున్నది. ఇప్పుడు సువార్త లెక్క చేయని వారు మరి ఎంతో భయంకరంగా ఇప్పుడు మనం అన్నీ చూస్తూ ఉన్నాం. కొన్ని యుద్ధాలు దేశాల మీదకి దేశాలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయండి. జరుగుతూనే ఉన్నాయి. భూకంపాలు అక్కడక్కడ సంభవిస్తున్నాయని దేవుడు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా భూకంపాలు కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా మనం దేవుని వాక్యంలో బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా అన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఉగ్రత మరి భయంకరంగా ఉంటుంది. మరి ఆయన కోపము మరి ఆయన ఉగ్రత మనము తట్టుకోలేము. అందుకే దేవుడు కృపకాలంలోనే మీరు రక్షణలోనికి పిలువబడరు అని చెప్పబడుతుంది. కృపకాలము అంటే కృప అంటే కనికరం కలిగిన దేవుడు. మరి ఆయన ఎక్కడ పాపం విస్తరింపబడుతుందో అక్కడ ఆయన కృప విస్తరింపబడుతుంది. ఇకనైనా దేవుని ఎరిగి ఉంటారా, ఇకనైనా దేవుని తెలుసుకుంటారేమో అని ఆయన శాంతిమూర్తిగా కరుణామూర్తిగా క్షమించి కరుణతో కనిపెట్టి చేస్తూ ఉంటాడట. ఈ ప్రజలు మారుతారా, ఇకనైనా నా తట్టు తిరుగుతారా అని చూస్తూ ఉంటాడు. కానీ జనులు అలానే ఉండిపోతే పరిశుద్ధులను దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. కానీ విడవబడిన వారికి లోకంలో శ్రమ అనేది ఉంటుంది. ఎంత భయంకరమైన శ్రమ అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. పసిపిల్లలను కూడా కనికరించబడరట, వారి భార్యలు చెరిపివేయబడతారట. ఇంకా ఈ భయంకరంగా ఎన్ని చదువుకుంటూ వచ్చా ఇవన్నీ నెరవేర్చబడుతుంది. అందుకోసమే కృపకాలంలో మనం రక్షింపబడటం అది గొప్ప భాగ్యం. దేవుడు మనకు ఆ ఐక్యత ఇచ్చాడు. ఇతరులు దేవుడు ఎరిగిన వాడు. వాళ్ళ తాత రాసుకున్నట్ట ఆయన ప్రార్థన మనం కావాలి. ఆయన కృప చేత మనం దైవ క్రైస్తవులుగా ఎన్నిక చేయబడినాము. మన ప్రార్థన కూడా మన పిల్లలు కూడా దేవుని రాకడ ఆలస్యమైతే మన ప్రార్థన కూడా మన కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు అట ప్రతి ప్రార్థన ఆయన లెక్కించుకుంటూ ఉంటాడట. ప్రార్థన ఎప్పుడూ వ్యర్థంగా పోదు. అందుకోసమే ప్రార్థన చేయకుండా సైతాను మనుషుల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది. దేవుని వాక్యాలను వినకుండా ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధానంలో గడపకుండా సైతాను మనుషుల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని బిడ్డలంటే దానికి పడదు. ఇక దాని సైతాన్ని రాజ్యానికి వెళ్ళాలని అది కోరుకుంటుంది. మరి ఈ ప్రజలు గ్రహించారు. యుగాలు అది సైతానికే నరకాన్ని ఉంచబడిందని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. జనులు కట్టెల వలె ఉన్నారట. ఎందుకు? దాని మాటలు విని పూజించొద్దని విగ్రహాలు పూజించి చీకట్లో బ్రతుక్కుంటూ మరి అది నిత్య నరకానికి వెళ్ళేవారు
ఈ రోజులలో అలానే తయారయ్యారు. ఇంత చెప్పినా వినలేని ప్రజలై ఉన్నారు. టీవీలలో స్వార్థ చెప్తూ ఉన్నారు, ఇట్లా స్వార్థ బయట చెప్తూ ఉన్నారు, ఎన్నో విధాలా చెప్తూ ఉన్నారు. కానీ నమ్మి విశ్వసించిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష ఎప్పటికీ తప్పదు. మనకైతే ఆ భాగ్యాన్ని ఆయన నమ్ముకున్నట మనకు దేవుడిచ్చిన అది కదా. దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. దయగలైనా ఈరోజు కోసం సిద్ధపరచావు ప్రభు. వాతావరణ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది నాయన. దయగలైనా నీ కృప దయచండి. చలి నుండి నీ ప్రియుడి బిడ్డలంగా మమ్మల్ని కాపాడండి. నీ కృప దయచేయండి అయా. ఈ చలికాలంలో మమ్మల్ని నీ కృపగల నీ దయగల హస్తములకు అప్పచెప్తున్నా ప్రభా. నీ కంచి కాపుదల భద్రతో అందించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, క్రిస్మస్ సెలబ్రేషన్ గృహంలో ప్రతి ఒక్క గృహంలో నెరిగిన బిడ్డలకి సంతోషం నింపండి దేవా. సర్వలోక మధ్య నేను తెలుసుకునే కుటుంబాలుగా సిగవచ్చు ప్రభా. నీ కొందనాలు అనేకులు నీ రక్షణలోనికి నడిచే భాగ్యాన్ని దయచే ప్రభా. నీ కొందనాలు. అన్ని విషయాలు నీ దయగల చేతికప్ చెప్తున్నాను. ఈరోజు నుంచి మరలా పని స్టార్ట్ చేయాలి ప్రభా. కిచెను, ఆ రూము, ఈ హాలు, ఈ ఇంటికి మొత్తం పెయింట్ వేసేటకు నీ కృపాశక్తిని, ఆరోగ్యం, బలమును దయచేయమని ప్రార్థిస్తాం. ఈ ఇల్లు పని పూర్తవుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తాం. మమ్మల్ని ప్రేమించినందుకు, మాకు దేవుడు పోయినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అన్ని విషయాలు నీ దయగల చేతికి చెప్తూ ఆ సమయం అంతా దీవెనకరంగా అవసరంగా సిద్ధపరచండి. ముఖ్యంగా ప్రభా, ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటాకు ప్రభా. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి, నాకు ముందుగా ఉండండి, నాకు సహాయంగా ఉండండి. మనీ ఎక్స్చేంజ్ చేసుకునే విషయంలో అది కూడా తెలుసుకున్నట్టుకు, వాళ్ళకి తెలియబడటకు కూడా నాకు సహాయపడండి ప్రభా. నాకు ఇచ్చేవారికి నేను ఇచ్చేటకు నన్ను బలపరచండి అయా. అన్ని విషయాలు తోడుగా ఉండవండి. నీ కృప సహాయం కోరుకుంటూ మా సమయం దీవించండి. నూతన సంవత్సర వాగ్దానం, నూతనమైన భవిష్యత్తు ముందుకెళ్ళుతుండగా మమ్మల్ని దీవించమని కోరుకుంటూ మమ్మల్ని, మా కుటుంబాలని, మా రక్షణ లేని వారు ఉన్నారు ప్రభా. అమ్మ వాళ్ళ అన్నదమ్ముల లెక్క చెల్లని ఇంకా సంపూర్ణంగా రక్షణలోనికి వచ్చేటకుని కృప దయచేయండి. వారు మనోనేత్రాలు వెలిగించునైనా నీకు వందనాలు. నాకంటూ పరిచయమైన వారిని, నా ఫ్రెండ్స్ని రక్షించమని కోరుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమ కనికరాన్ని బట్టి స్థుతిస్తూ నిన్నే కొనియాడి పూజిస్తూ ఆరాధించుకుంటూ నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ నన్ను తగ్గించుకుంటూ నేను ఆలోచించుకుంటూ అన్ని విషయాలు నీ దయగల చేతికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ నన్ను తగ్గించుకుంటూ నేను ఆలోచించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటూ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసునా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.